చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి మార్చి 3వ వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేయిస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్ మాగుంట లేఅవుట్లో 15,50,000తో నిర్మిస్తున్న సీసీ రోడ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ రోడ్లను నాణ్యతతో నిర్మించాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 21వ డివిజన్ అభివృద్ధికి 3,26,00,000 నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్థనల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నెల్లూరు రూరల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఎల్లవేళలా మీ ఆశీస్సులుండాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కంటే సాయిబాబా, ఖదర్ బాషా, 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షాన్ బాషా, టీడీపీ నాయకులు దిలీప్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చంద్రయ్య చౌదరి, హేమంత్ చౌదరి, కృష్ణారెడ్డి, సురేష్ నాయుడు, ప్రకాష్, వెంకటేశ్వర్లు, నిఖిల్, నవీన్, బాలకృష్ణ, అనిల్, ప్రసాద్, రహీం, మురళి, రాజేష్, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 240 పనులు, 27 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను పర్యవేక్షణలో భాగంగా ఈరోజు 21వ డివిజన్లోని మాగుంట లేఅవుట్ దగ్గర జరుగుతున్న ట్రైన్ల పనులని అధికారులు అదేవిధంగా కూటమి నాయకులతో కలిసి చూడటం జరిగింది. ఏదైతే జనవరి 24న కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత 240 పనులు శంకుస్థాపన చేశాము. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా పూర్తయి కొన్ని వర్క్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అవి కూడా మరొక వారం రోజుల లోపల పూర్తి చేసి మాట ఇచ్చిన ప్రకారం 60 రోజుల లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేసి మార్చి 3వ వారంలో ఇవన్నీ కూడా ఎలాగైతే ప్రజల చేత శంకుస్థాపన చేయించామో అదేవిధంగా కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ఎక్కడికక్కడ 26 డివిజన్లో కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 26 డివిజన్లో కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలు ట్రైన్లు కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ సాగునీరు, తాగునీరు, అదేవిధంగా కరెంటు పనులు, చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటు పనులు కానీ ఇతర అవసరాల కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు వచ్చిన 20 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి నాయకులందరితో కూడా కుటుంబ నాయకులతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ అర్హులైన అందరికి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా రాబో రోజుల్లో కూడా చాలా పెద్ద నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా కూటమి నాయకులు అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సలహాలు, సూచనలు అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వినతులు వీటన్నిటిని చూసుకొని మిగతా అభివృద్ధి పనులు కూడా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ 240 పనులని ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వారు కూడా పర్యవేక్షిస్తూ వారు భాగస్వాములైనందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల
ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, రామనాయుడు గారికి, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. సంబంధించి దాదాపు 3,22,00,00,000 రూపాయలతో వివిధ రకాల ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజల సలహాల మేరకు, సూచన మేరకు, కూటమి నాయకుల సలహా సూచన మేరకు 2 కోట్ల రూపాయలతో 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, ప్రతి డివిజన్లో 6 కోట్లు, 7 కోట్లు కూడా ఉద్దేశం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఆదర్శ నియోజకవర్గంగా లక్ష్యంగా కలిసి పనిచేస్తామని ద్వారా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మహిళలను గౌరవించు. మహిళా నాయకులకు, కార్యకర్తలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చెక్క అహల్య సాయి సునీల్, 28వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్. వెలుగులు పూస్తావు